హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమ్మ వినయ్. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను బొమ్మిడాయలు చింత చిగురు చేస్తున్నా. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, చింత చిగురు తీసుకొని కొంచెం క్లీన్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది కర్రీ చేస్తే కనుక. బొమ్మిడాయలు తీసుకొని ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇలా ఉప్పు, కారం, పసుపు పక్కన ఉంచుకోవాలి. ఇలా వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి. బొమ్మిడాయలు చిన్నగా కట్ చేసుకొని గిన్నె వేడెక్కాక కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఊరికి అలా ఫ్రై చేసి తీసి వాటర్లో వేసుకోవాలి. ఉప్పు వాటర్లో ఒకసారి క్లీన్ చేసి వాటర్ వేరు చేసి మళ్ళీ క్లీన్ వాటర్ పోసి మళ్ళీ ఒకసారి కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇలా కడగడం వల్ల చాలా ఏమన్నా క్లీన్ అవుతాయి. ఏమన్నా ఉంటే కనుక పోతాయి ఉప్పు నీళ్ళతో. ఇలా పక్కన ఉంచుకొని గిన్నె వేడెక్కాక ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బొమ్మిడాయలని. ఇలా చేస్తేనే బాగుంటుంది కర్రీ. సాధారణంగా అందరూ ఫ్రై చేసినాక వాటర్లో కడుగుతారు, లేదు అలా కడగకూడదు. అవి పక్కన ఉంచుకొని ఆ గిన్నె వేడెక్కాక ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డ దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఆయిల్లో ఇలా ఫ్రై అయినప్పుడు ఆకు వేయకూడదు. ఉప్పు కారం వేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి ఉప్పు కారం పొడి వేసుకోవాలి. ఈ ఉప్పు కారం అనేది ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఉల్లిగడ్డలతో నెక్స్ట్ చింత చిగురు వేసుకోవాలి. చింత చిగురు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా. చింత చిగురు మొత్తం ఫ్రై కావాలి. సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాలి చింత చిగురుని. అలా అయితేనే మంచిగా ఉడుకుద్ది. ఇలా ఉడికాక ఇందులో బొమ్మిడాయలు వేసుకోవాలి. ఓకే అండి, కర్రీ కంప్లీట్ అయింది. మీరు